బయట సురుకు ఇంట్లో వణుకు, గోడలు రాత్రంతా చల్లబడి కోల్డ్ బ్యాటరీ ఎఫెక్ట్ అట. ఫలితంగా రోజంతా ఇంట్లో భరించలేని చలి ఉంటున్నదట. మేఘాలు లేక నేరుగా దూసుకొస్తున్న కిరణాలు, గాలిలో తేమ తగ్గడంతో బయట కాస్త వేడి ఉంటున్నదట. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితి. గత 10 సంవత్సరాల్లో ఈసారి ఎక్కువగా చలి తీవ్రత. చాలా చోట్ల 9 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. పెరిగిన రూమ్ హీటర్లు, గీజర్ల విక్రయాలు. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందట. అసలు నాకు తెలిసి అయితే ఈ మధ్య కాలంలో మనకి ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 ఇయర్స్ పీరియడ్లో చూసుకుంటే ఎప్పుడు ఇంత భయంకరమైన చలి లేదు. మధ్యాహ్నం 12 గంటలకు కూడా వణుకుతున్నారు. దానికి ఒక కారణం ఉందట. ఏమంటున్నారంటే ఈ రాత్రిపూట వచ్చినటువంటి కోల్డ్ దీంతో గోడలన్నీ చల్లబడి మధ్యాహ్నం కూడా అదే పరిస్థితి ఉంటున్నదట. సో అది కూడా కారణం కావచ్చు. ఇంట్లో ఉంటే గజగజ, బయటకు వెళ్తే మాత్రం కాస్త వెచ్చగా ఉంటున్నది. రాష్ట్రంలో నెలకొన్న చిత్రమైన వాతావరణ పరిస్థితి ఇది. సాధారణంగా ఇంట్లో వెచ్చగా ఉండి బయటకు వెళ్తే చలి వేయాలి. కానీ ఇప్పుడు దీనికి విరుద్ధంగా జరుగుతోంది. ఉదయం 10 గంటల వరకు ఇంట్లో వెచ్చగా, బయట చలిగా ఉంటే ఆ తర్వాత ఇంట్లో చలి వేస్తోంది. బయట కొంత వేడిగా ఉంటున్నది. సో దీనివల్ల సమస్య ఏంటి అంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఈ వాతావరణంలో వచ్చినటువంటి చేంజెస్ వల్ల జలుబు, దగ్గు, జ్వరము, ఇంకొంత వృద్ధులు, ముఖ్యంగా ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. పిల్లలు ఎక్కువగా సఫర్ అయ్యే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈ డస్ట్ ఎలర్జీలు ఇట్లాంటి ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. వెచ్చటి ప్రాంతంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. హాట్ వాటర్ తీసుకోవాలి. ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ 2-3 నెలలు కొంత మనం ఈ అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉండగలుగుతాం. అండ్ పొల్యూషన్ చాలా భయంకరంగా ఉంటుంది చలికాలం బయటికి వెళ్తే. ఎందుకంటే గాల్లో ఉన్నటువంటి ఆ పొల్యూషన్, ఆ రేణువులు అనేవి కూడా ఆ గాల్లో, ఆ తేమలో అట్లే ఉంటాయి, ఆ పొగ మంచులో. ఇది కూడా చాలా డేంజరస్. అదంతా కూడా మన గొంతులోకే పోతుంది.